నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు నేను పుష్యమాసం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. పుష్యమాసం అంటే మనం ఆల్రెడీ వచ్చేసామమ్మా ఏంటి ఇప్పుడు కొత్తగా మొదలెడుతున్నాం అంటే, నాకు తెలిసింది నీకు కొంచెం చెప్తానండి. ఆహ్, తెలుస్తది కదా! తెలిసిందే తెలుసా? నాలాంటి శైలజాలు అని అది. ఓకే. సో, పుష్యమాసం అనేది ఎందుకొచ్చింది ఈ పేరు అంటే, చంద్రుడు పుష్యమి నక్షత్రంలోకి అడుగు పెడతారట. అందుకని పుష్యమాసం ఈ మంత్‌లో. ఇది మన తెలుగు సంవత్సరంలో 10వ నెల. అండ్ ఈ పుష్య అంటే పోషణ శక్తి కలిగిన అని కలిగింది అని అర్థం అంట. సో, ఇట్ హాస్ లాట్ ఆఫ్ టేక్ అవేస్ మనకి చాలా ఉన్నాయి మంత్ లోంచి అని అంటారు. ఏమిటి అంటే, ఈ మాసంలో మనం ధ్యానం చేస్తే మంచిదట, నేర్చుకుంటామంట. తర్వాత ఇంకా మంత్రాలు నేర్చుకుంటే మంచిదంట. సూటబుల్ అంట ఈ మంత్‌లో. ఈ మాసంలో మనకి మరి గబుక్కున వచ్చేస్తాయేమో ఐ డోంట్ నో. ఆహ్, వేద వేద ధ్యానం చేస్తే మంచిదంట. అంటే ఇది అనుకూలమైన మాసం అన్నమాట. ఇంకా పితృదోషాలు అంటారు చూడండి. ఆ దోషాలు పోగొడటానికి పూజలు చేస్తే ఈ మాసంలో మనకి ఆ దోషాలన్నీ తప్పిపోతాయంట అని నమ్ముతారు. సో, దానికి కూడా మంచిదంట. ఇంకా చెప్పాలి అంటే హ్మ్, ఈ మాసంలో పెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతికి ఏంటి అంటే అంత పంట చేతికొస్తది రైతులకి. సో, అందువల్ల ఈ మంత్ ఈ ప రైతులందరూ ఆహ్, లా వచ్చిన ద పంటని ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి లాగా ఆహ్, లాగా కొలుస్తూ విష్ణుమూర్తితో కలిపి కొలుస్తారట. పూజిస్తారట. సో, ధ ధనలక్ష్మి గాని, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విష్ణుమూర్తిని ఆహ్, కొలిచే మాసం అని అంటారు. సో, ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారెక్కువ. లక్ష్మీదేవిని పూజిస్తారు. వివిధ రూపాల్లో. అయితే ఈ మాసానికి శనిదేవుడు అధిపతంట. అండ్ ఆహ్, శనిదేవుడు అధిపతి శనిదేవుడు అనంగానే ఆహ్, చాలా కష్టాలు పెడతాడు శనిదేశ్వరుడు అని అంటారు. కానీ శనేశ్వరుడు ఒక టీచర్‌గా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా రియాలిటీ చెక్స్ చేసి నేర్పిచ్చి వెళ్తారు ఈ శనిదేవుడు అనే ఆయన దేవుడు. సో, మంచి, చెడు అంటే అంటే ఒక గ్రాఫ్ ఇలా గీసి ఇలా కిందకి వాడేసి మళ్ళీ పైకెత్తే దేవుడనమాట. సో, హి విల్ ఉన్న ఫేస్‌లో మనకి మంచి గుణపాఠాలు, పాఠాలు నేర్పిచ్చి బాయ్ అని వెళ్తారనమాట. అండ్ తర్వాత గురువు, నక్షత్రాల్లో గురువు అనే గురువు కూడా అధిపతంట. సో, ఈ మాసంలో శనేశ్వరుడికి, గురువుకి ఆహ్, పూజలు చేస్తే ఏవైనా పరిహారాలు ఏవైనా ఉంటే అవి చేస్తే మనకి మంచి జరుగుతాది అని కూడా ఒక నమ్మకం. నౌ శనేశ్వరుడు అధిపతి కాబట్టి శనేశ్వరుడిని హ్మ్, మనం పూజలు చేస్తూ కూడా ప్లీజ్ చేయొచ్చు. అండ్ దానాలు, దానాలు చేసి పూజ ఐ మీన్ ప్లీజ్ చేయొచ్చంట. అంటే ఏదైనా మనకి ఏవైనా ఉంటే జస్ట్ ఒక చాలా 0.0000 పాయింట్ ఎంతో పర్సెంటు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలు ఆర్ హార్డ్ టైమ్స్ తగ్గుతాయంట. అది ఈ దానాలు చేస్తే. ఒకటి వస్త్రదానం, తర్వాత ఆహ్, అన్నదానం, ఇంకోటి తిలదానం. శనేశ్వరుడికి తిలాభిషేకం, తైలాభిషేకం చేస్తే మంచిదంట. ఎస్పెషల్లీ ఈ అమా ఈ మంత్‌లో వచ్చే, ఈ మాసంలో వచ్చే అమావాస్యకి తైలాభిషేకం చేస్తే మంచిదట. తిలాభిషేకం చేస్తే కూడా మంచిదంట. అండ్ ఆహ్, వేడి వూలెన్ క్లోత్స్ ఉంటాయి చూడండి. దుప్పట్లు, బ్లాంకెట్స్ ఇలాంటివి మనకి తెలియనోళ్ళకి
ఎవరికైనా దానం చేయాలంట, చేస్తే మంచిదంట. ఈ దానాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని ముక్కు మొహం తెలియని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి, అంటే అవసరంలో ఉండే వాళ్ళకి ఇస్తే చాలా మంచిది అని అంటారు. అండ్ చలి ఉంటాది కాబట్టి ఈ మాసంలో ఆ బెల్లం, నువ్వులు ఇవి మన ఫుడ్ లో యాడ్ చేసుకొని రెగ్యులర్ గా తింటూ ఉంటే మన బాడీలో హీట్ జనరేట్ అయ్యి వేడి ఉత్పన్నం అయ్యి ఈ చలిని తట్టుకునే శక్తిని మనకిస్తాడంట ఈ ఫుడ్ వల్ల. అది సో తింటూ ఉంటే మంచిది. అండ్ ఆల్సో కాల్షియం కదండి, ఐరన్ అండ్ కాల్షియం. సో వీ కెన్ యాడ్ దాట్ ఇన్ అవర్ ఫుడ్. నెక్స్ట్ ఏమిటి అంటే ఈ మంత్ లో వి ఎక్స్పీరియన్స్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, లెథార్జిక్ గా ఉంటాం, ఊరిని నిద్రపోవాలనిపిస్తాం, దుప్పుడు కట్టేసుకొని కొంచెంసేపు అలా బుజ్జుందామని ఇలాంటివన్నీ అనిపిస్తాయి. అది ఎందువల్ల అంటే ఎర్త్ కమ్స్ వెరీ క్లోజ్ టు సన్. సో ఆ ట్రాన్సిషన్ ఉంటది, అంటే సన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో డైరెక్షన్ మార్చుకునే ఫేస్ అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద గ్రావిటీ, ఎర్త్ గ్రావిటీలో డిఫరెన్స్ వస్తుంది. సో దాని వల్ల వి ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ అని అంటారు. అండ్ దీని వల్ల ఏమిటి అంటే ఈ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ అవుతామో ఆయుర్వేద ప్రకారం ఇప్పుడు మనకి పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి. అండ్ ఇవి ఈ పచ్చి పసుపు మన డైట్ లో, మన రెగ్యులర్ ఫుడ్ లో యాడ్ చేసుకుంటాం. అండ్ ఇలాయచి తినటం వల్ల ఇవి తగ్గుతాయి అంట ఈ నొప్పులు. దిస్ ఇస్ అకార్డింగ్ టు ఆయుర్వేద. అండ్ నెక్స్ట్ చక్ర సిద్ధాంతి ఉంటది కదా, చక్ర సిద్ధాంతం ప్రకారం ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఎర్త్ అండ్ సన్ ట్రాన్సిషన్, దాని వల్ల మన బాడీలో మూల చక్ర అని ఉంటది. ఆ మూల చక్ర గెట్స్ ఎఫెక్టెడ్. అండ్ మూల చక్ర అంటే దట్ ఇస్ ద బేసిక్ ఆర్ ద మెయిన్ చక్ర అన్నది మనకు అర్థం అవుతుంది. సో ఇట్ లైస్ ఇన్ ద యానల్ అవుట్లెట్ అండ్ జెనిటల్ ఆర్గన్స్ ఉండే ప్లేస్ లో, అక్కడ దట్ ఈస్ ద మూల చక్ర. మన మూలం అనేది దాంట్లోనే ఉంది. సో సృష్టి అన్నది. సో దిస్ మూల చక్ర ఇస్ ది ఫౌండేషన్ ఫర్ అ బాడీ. వస్తాన్ ఎగ్జిస్టెన్స్ కి దిస్ మూల చక్ర ఇస్ ది మెయిన్ కాజ్. కాబట్టి దిస్ బికమ్స్ కొంచెం స్టేబుల్ గా ఉండదంట, స్టెబిలిటీ ఉండదంట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. సో సమ్ సైన్స్ ఇన్ దాట్. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీప్ ఇన్ టు దట్, బట్ సమ్వేర్ అవుట్ లైన్ లా చెప్తున్నానండి. సో దీని వల్ల ద ఫౌండేషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఏదైనా ఫౌండేషన్ అనేది ఈ పీరియడ్ లో చేయకూడదు అనేది చక్ర సిద్ధాంతం ప్రకారం చెబుతారు. ఎందువల్ల అంటే వి విల్ నాట్, ఏదైనా స్టార్ట్ చేసినా అది స్టేబుల్ గా కంటిన్యూ అవ్వదంట. సో ఇట్ విల్ ఎండ్ అబ్రప్ట్లీ అన్నది నమ్ముతారు. ఇది చక్ర సిద్ధాంతమే కాదు, జనరల్ గా నమ్ముతారు. సో అందువల్లే పెళ్లిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, భూమి పూజలు కానీ, ఏదైనా గృహప్రవేశాలు కానీ, ఇలాంటివి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునేది కానీ, ఇలాంటివి ఏవి మొదలు పెట్టకూడదు పుష్యమాసంలో అని అంటారు. ఎందుకంటే ద మంత్ ఇస్ సచ్ దాట్ దే విల్ నాట్ బి a strong foundation for any beginning. సో ఏది మొదలు పెట్టాలన్నా అది దానికి ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండదంట. సో అందుకని ఏవి మొదలు పెట్టకూడదు అని చెబుతారు. సో మనకి ఇంత రీజనింగ్ చెప్పకుండా ఈ మాసంలో పెళ్లి చేయకూడదు, ఎంగేజ్మెంట్ చేయకూడదు, గృహప్రవేశాలు చేసుకోకూడదు అని అంటారు. కానీ ఎందుకు అన్నది ఇదనమాట. వెతికి 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 పట్టానండి. ఇంకేదైనా పాయింట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ తక్కిన పూజలు అవన్నీ మామూలుగా పూజలు అవన్నీ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ పుష్యమాసం. హోప్ యూ లైక్ ఇట్. అండ్ పెద్ద పండగ గురించి మాట్లాడతాను. సీ యూ సూన్.